కీర్తన 6వ వచనం. పట్టివారు ఎప్పుడునూ కదలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. సో తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, నీతిమంతులు ఏమవుతారంట, వాళ్ళు నిత్యము జ్ఞాపకంలోనే ఉంటారు. వాళ్ళని ఎవరు కూడా మర్చిపోరు. నీతిమంతులని మర్చిపోవడం అనేది జరగదన్నమాట. సో నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. సో నీతిమంతులు అంటే మంచి పనులు చేసేటోళ్ళని కానీ, లేకపోతే ఎవరైనా మనకేమైనా మేలు చేస్తే మనం మర్చిపోతాము, మర్చిపోతారు. ఉదాహరణకి టీచర్స్ ఉంటారు. వాళ్ళు టీచర్స్ అనేవాళ్ళు స్టూడెంట్స్కి చాలా మంచి చేస్తారు, వాళ్ళు మంచిగా చేస్తారు, అన్ని గుడ్ థింగ్సే నేర్పిస్తారు, బ్యాడ్ థింగ్స్ ఏవి కూడా నేర్పియ్యారు. సో అట్లా నీతిమంతులు అంటే మంచి వాళ్ళు అన్నమాట. సో నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో, అసలు బైబిల్లో నిజం చెప్పాలంటే నీతిమంతులు లేనే లేరంట. అసలు నీతిమంతులు లేరు, ఒక్కరు కూడా లేరు. గ్రహించే వాళ్ళు ఎవరూ లేరు, దేవుని వెతికే వాళ్ళు ఎవరు కూడా లేరు అసలు. సో నీతిమంతులు అసలు లేనే లేరు. అటువంటిది నీతిమంతులుగా యేసు ప్రభువు ఏం చేస్తాడంటే మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. సో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తంలో కడగబడతారో, వాళ్ళ పాపాలని ఒప్పుకుంటారో, యేసు ప్రభు యొక్క రక్షణని యేసు ప్రభుని హృదయంలో అంగీకరిస్తారో, వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని పవిత్రపరిచి వాళ్ళని నీతిమంతులుగా తీరుస్తాడు. నీ పాపాలు క్షమింపబడ్డాయి, ఇకపై నువ్వు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండు అని యేసు ప్రభు ఏం చేస్తాడంటే నీతిమంతులుగా తీరుస్తాడనమాట. సో అట్లా మన తాత కూడా ఎవరు అనంటే, ఈయన యేసు ప్రభుని అంగీకరించిన ఆయన. నేను ఆ తాత లాస్ట్ టైంలో అంటే చనిపోకన్నా ముందు వచ్చి నేను చూస్తే ఈ తాత ఏం చెప్పేటోడు అంటే, పిల్లదొరలు ఇచ్చారు నాకు బాప్తీసం. ఎవరు ఇచ్చారంటే పిల్లదొరలు. ఆ కాలంలోనే తాత బాప్తీసం తీసుకున్నాడు. సో తాత యేసు ప్రభుని అంగీకరించినాడు. సో దేవుడు యేసు ప్రభు తాతని నీతిమంతుడుగా తీర్చినాడు. సో అట్లా ఎవరైతే నీతిమంతులు ఉంటారో ఆ నీతిమంతులని ఎవరు కూడా మర్చిపోరు. ఆ నీతిమంతులు నిత్యము మన జ్ఞాపకంలోనే ఉంటారు. సో అసలైన నీతిమంతుడు ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభుని ఈ లోకంలో ఎవ్వరు కూడా మర్చిపోరు. ఆయనను కానీ, ఆయన చేసిన త్యాగం కానీ, ఆయన చిందించిన రక్తం కానీ, ఆయన చెప్పిన మాటలు కానీ, ఆయన చేసిన అద్భుత కార్యాలు కానీ, ఆయన చేసిన సూచక క్రియలు కానీ, ఏవైనా సరే యేసు ప్రభుని ఎవరు కూడా మర్చిపోరు. ఆయన చాలా గొప్ప త్యాగం చేసినాడు మనందరి కొరకు. మనకు రావాల్సిన శిక్షని ఆయన భరించినాడు, మనకు రావాల్సిన మరణాన్ని ఆయన తీసుకున్నాడు. సో కాబట్టి అందుకే నీతిమంతుడు అంటే యేసు ప్రభు. యేసు ప్రభుని కూడా అందరూ జ్ఞాపకం పెట్టుకుంటున్నారు. ఆయన ఎవరినైతే నీతిమంతులుగా తీర్చినాడో వాళ్ళందరినీ కూడా ఏమి అంటే మనము జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు మన జ్ఞాపకాలలో నుండి పోరు అనేది మనకి ఇక్కడ 3 years అయింది కదా. 4 కంప్లీట్. 3 కంప్లీట్ బావా. ఇప్పుడు 4th యానివర్సరీ. 2 3 4 5 31/1/2022 అయిపోయింది, 23 అయిపోయింది, 24 అయిపోయింది, 25 అయిపోయింది, 4 అయిపోయినాయి. సరే, ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, లక్ష్మయ్య గారు మా తాత, పరలోకపు తండ్రి మీకు వందనాలు ప్రభు. మరి తెల్లదొరల చేత నేను బాప్తిసం తీసుకున్న, తెల్లదొరలు నాకు బాప్తిసం ఇచ్చినారు అని మాకు సాక్ష్యం చెప్పినాడు. పరలోకపు తండ్రి మీకు స్తోత్రాలు. మరి మీరు తాతగారిని మంచి ఆయుష్ ఆయనకి ఇచ్చినారు. మరి కాలము నిండిన వృద్ధుడై మరి నాయన ఇతరుల యుద్ధకు చేర్చబడెను అనే మాటకై స్తుతిస్తున్నాం. మంచి ఆయుష్ ఆయనకి ఇచ్చినారు. ముసలితనమందు మరి నాయన ఆయనను మీ ఇంట్లోకి చేర్చుకున్నారు. మీకు వెళ్ళలేని వందనాలు. ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మరి నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉండెదరు అనే మాటకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. పరలోకపు తండ్రి, మరి 4 సంవత్సరాల నుండి మరి నాయన 4 సంవత్సరాలు అయింది తాతగారిని మీకు తీసుకొని మీకు వందనాలు. పరలోకపు తండ్రి, తాతగారి యొక్క సంతానాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన కొడుకులను బట్టి, కోడళ్ళను బట్టి, కూతులను బట్టి, అల్లులను బట్టి, ఆయన మనవళ్ళను మనవరాళ్ళను బట్టి మీకు వెళ్ళలేని వందనాలు. పరలోకపు తండ్రి, తాతగారు మాకు ఏదైతే మిగిల్చి వెళ్ళినారో ఆ యొక్క ఈవులన్నిటికై కూడా హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, తాతగారిని జ్ఞాపకం చేసుకునే
ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు వెరలేని వందనాలు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము అనే మాటకై కూడా స్తుతిస్తున్నాం. మరి తాతగారిని జ్ఞాపకం చేసుకుంట ద్వారా మమ్మల్ని మీరు ధన్యులుగా చేసినారు, మమ్మల్ని ఆశీర్వాదాలుగా చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ పరలోకపు తండ్రి మరి కుటుంబంగా చేరి వచ్చే ధన్యత ఇచ్చినారు, మిమ్మల్ని ఆరాధన చేసే భాగ్యం ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ పరలోకపు తండ్రి మరి నాయన తాతగారి యొక్క జ్ఞాపకాన్ని పునస్కరించుకొని కొంత వాక్యం కూడా చూసుకున్నాం ప్రభు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు వాక్యం విన్న వాళ్ళని బట్టి స్తోత్రాలు. పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానాల యందు ఎవరైతే ఇంకా విశ్వాసం ఉంచలేదో వాళ్ళు విశ్వాసం ఉంచేలాగా సాయం చేయండి. పరలోకపు తండ్రి మరి నాయన అగ్ని ఆరదు పురుగు చావదు అనే స్థలానికి మేము వెళ్ళకన్నా ముందే సజీవులుగా ఉండగానే యేసుక్రీస్తు ప్రభుల వారిని హృదయంలో అంగీకరించి పాపాలు కడుక్కొని క్షమింపబడి మేము కూడా నీతిమంతులుగా తీర్చబడేలాగా సాయం చేయవలసిందిగా కోరుతూ పరలోకపు తండ్రి తాతగారికి మీరు ఇచ్చిన వాగ్దానాలకై స్తోత్రాలు, ఆ వాగ్దానాలను కూడా నెరవేర్చవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆఫ్ చేయండి. కనిపిస్తుంది తర్వాత కొంచెం లోపల ఆ బండ కరెక్ట్ దాని మీద పెట్టేసి ఉన్నది. ఓకేనా? ఇట్లా పట్టుకున్నా వెనక జాగ్రత్త పెట్టరా, దానికి ఎక్కువ దిగదు. ఇట్లా అందరు కలిసి ఉన్నానా? ఇట్లా పట్టుకున్నా ఇది అట్లా కదా ఇది డాడీ పెట్టినట్టే పెట్టు, వదిలేసి ఉంటుంది. అందరూ ఒకటి ఒకటి ఎక్కొద్దు ఎక్కొద్దు ఆడ పువ్వులే ఇప్పకు ఇప్పుడే వరుసగా ఎక్కువ పెట్టుకుంటున్నాను. ఇట్లా పెట్టుండి పెట్టు పువ్వులు ఒక్కొక్కటి పెట్టండి 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 అందరూ పెట్టండి పెట్టండి పెట్ట ఇగో శోభ అమ్మి ఇగో ఇక్కడ పెట్టాలి, ఇక ఆడొకటి ఇడొకటి పెట్టి మెల్లగా ఇట్లా పెట్టిన దానికి పెట్టు మమ్మీ, నువ్వు పెట్టు ఇట్లా పెట్టు ఇట్లా పెట్టు పెట్టు రాకుండా మంచిగా ఆ రెబ్బలన్నీ తెప్పేసి అట్టి పొగ్గ పెడుతున్నామే. పైన ఇక్కడ తండ్రి మిగిలిన ఇక్కడ పెట్టి ప్రార్థన చేస్తాం.
దీని మీద పెట్టుకోండి బెట్ట అటు ఉన్నాయి మళ్ళీ పడిపోతాయి ఉండండి శిల్ప ఇక్కడ వీళ్ళకి ఇవ్వండి ఆడొకటి ఆడొకటి అన్ని పెట్టింది. కావాలి ఇంకెవరికైనా రంజన్ బాగా పెట్టినా నేను పెట్టినా ఈయన పెడుతున్నా ఇట్లా పెడుతున్నా పట్టు క్యాండిల్స్ క్యాండిల్స్ ఉంటాయా ఉన్నంతసేపు ఉన్నంతసేపు ఉండదు ఉన్నంతసేపు గాలికి లేదు. ఇప్పుడు వేసేసి ఇప్పుడు వేసేయాలి అనుకుంటే తన ఫోటో దగ్గర పెట్టుకున్నాడు ఆడికి కింద రండి అమ్మ అవుతుంది పోతున్నా నేను బావాకి వేసిండ బా అద్దు కనబడుతుంది బాబాయ్కి ఇస్తా ఇట్లా అడ్డం ఇంకా ఒక్కటి పెట్టి అంటే దానికి అంటించుకుంటూ పెడతారు. మిగతా దీనికి అంటించుకోండి అందరు దానికి అంటించుకోండి బేట శిల్ప నీకురా దాన్ని పట్టాలి గాలికి పోతుంది ఆయనతో ఈ టైంలో గాలి ప్రతిసారి ఈ టైం గాలి టైం శోభ నువ్వు అక్కడ నుండి చేస్తా పిల్లలని తీసుకొని చేయి అడ్డం పెట్టుకోండి కిందికి దిగొట్ట మెల్లగా అమ్మ జాగ్రత్త అత్త మీద పడుతుంది రా నాకు అడ్డన్నది ఇంకా ముట్టించుకుంటారు గాలి కొంచెం నిమ్మలమైంది ఇంకా ఉందా పెట్టేసే బెట్ట రెండు గాడ పెట్టుండి ఒకటి ఆడ మొదట మీద 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 రెండు పెట్టండి అక్కడ మమ్మీ క్యాండిల్స్ అన్నిసార్లు నువ్వు పెట్టినావు కదా అది నేను పెడతాను పెట్టినావను లేదు ఎట్లా నిల్చో పెట్టినావు కదా చాలు మీద ఒకటి పెట్టండి మీద ఇవి రెండు పెట్టేసి అట్లా అడ్డం ఉంటేనే గాలి రాకచ్చు ఈడ పెట్టాలన్నా ఈడ దీన్ని ఇంకున్నాయి అక్కకి తీసేసేయి గాలి కుంటలేదు మా క్యాండిల్స్ ఉన్నాయి ఇంకా ఇల్లు వద్దు అత్తమ్మా పెట్టు నీ శైలి ఉన్నది కదా ఒకటి కింది దాంట్లో మమ్మీకి ఉంచి పెట్టు ఒకటి నువ్వు పెట్టినావు కదా పెట్టు అది మమ్మీ కొంచెం అది నువ్వు ముట్టి ఇక్కడ మీద పెట్టిగా అటు గాలి నడుస్తూనే ఉంటుంది పెట్టు ఇడొకటి పెట్టు చేతులు చేతిలో పడుతుంది అవి ఇలా పడుతున్నాయి కింద ఇచ్చిండు మంచిగా మంచిగా వెలుగుతున్నాయండి ఇప్పుడు గాలి లేదు ప్రార్థన చేయండి ప్రే జల్న ఇది పట్టుకోండి నేను ప్రే చేసిన దాకా పెట్టు ఇట్లా అడ్డం పెట్టు ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో ఇక్కడ నుంచి ఉల్టా చేసినావు నువ్వు సరే ఓ వచనం అయితే చదువుదాము 112 కీర్తన 6వ వచనం చదువుతున్నాను నేను కీర్తన 112 6వ వచనము